నాకు ఒక డౌట్ ఉంది వంశీ గారు, ఏంటంటే ఇప్పుడు జనరల్గా సోషల్ మీడియాలో సో ఇన్స్టా అయినా కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి టిక్ టాక్ అయినా కావచ్చు, కొంతమంది మోడల్స్ కాకపోయినా కూడా మేము మోడల్స్ అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో చాలామంది ఇట్లా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తోని డిఫరెంట్ కలర్స్తోని వస్తూ ఉంటారు. మోడల్ అనుకోండి, మోడల్ సూపర్ మోడల్ హడల్ ఉండదడల్. ఫస్ట్ మిస్ ఇండియాకి ముందు నా క్వశ్చన్ ఏంటంటే, ఐశ్వర్య రాయ్ గురించి మీరేం చెప్తారు అసలు? వన్ వర్డ్ చెప్పాలంటే బ్యూటీ అంతే. ఇంకా సో పల్లెటూరు నుండి వచ్చే అమ్మాయిలకి మీరేం చెప్తారు? అంటే మోడలింగ్కి రావచ్చు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు గ్లోబలైజేషన్ అనాలి మనం. సో మనం సిటీలో ఉన్న పల్లెటూరులో ఉన్న ఈక్వల్ నాలెడ్జ్ అనేది షేర్ అవుతూ ఉంది. అంటే మనము ఒక స్టేజ్ ఎక్కాలంటే మనము బ్యాక్ సైడ్ ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా పబ్లిక్లోకి రాగానే మనము నవ్వుతూనే ఉంటాము. సో ఎప్పుడైనా మీరు అంటే అబ్బా అంటే నీరస పడిపోయిన రోజులు ఉన్నాయా స్టేజ్ ఎక్కగానే, అబ్బా ఈరోజు ఇంత టైర్డ్ అయినాం అన్నట్టు ఏమైనా అనుకున్నారు ఎప్పుడైనా? అది ఏముండదు. అంటే యాక్చువల్గా ర్యాంప్ చూసిన వెంటనే ఏ మోడల్కైనా ఏ ఫ్యాషన్ లవర్కైనా ఒక ఎనర్జీ వస్తుంది. అప్పటిదాకా డౌన్ అయిన పర్సన్ కూడా వెన్ హీఈస్ వాకింగ్ అండ్ ర్యాంప్ గ్లో వచ్చేస్తుంది, 100% ఉంటుంది. ఎందుకంటే మన ముందు మీడియా ఉంటుంది, మన ముందు జనాలు ఉంటారు కాబట్టి మనం ఫ్రెష్గా కనబడాలి జనాలకి. అండ్ అదేవిధంగా ఆ క్లయింట్ మనకి ఇచ్చిన ప్రోడక్ట్ ఎనీథింగ్, డ్రెస్ అయినా, స్పెక్స్ అయినా, మొబైల్ ఫోన్స్ అయినా, పర్ఫ్యూమ్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం మ్యాక్సిమం ప్రమోట్ చేయాలి అనుకుంటాం కదా. సో అది మనం ట్రైనింగ్లోనే వాళ్ళకి తెలుస్తుంది. సో ఫుల్ ఎనర్జెటిక్ ఉండాలి, మన దాంట్లో ఉన్న మొత్తం ఎనర్జీని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనేసి మనం ఆ బూస్టప్ బ్యాక్ సైడ్ నుండే ఇస్తాం. సో మనకు కూడా అలాంటి ఫీల్ ఏమి ఉండదు. ఎంత కష్టపడ్డా కానీ ర్యాంప్ మీద వాక్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎనర్జీతోని, నెక్స్ట్ లెవెల్ వైబ్రేషన్తోనే మనం వాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఎప్పుడు ఫీల్ కాదు, ఏమన్నా ఫీల్ అవుతుంది, బ్యాక్ స్టేజ్ ఫీల్ అవ్వడం జరుగుతుంది తప్ప అదేమి ఉండదు. నాకు ఒక డౌట్ ఉంది వంశీ గారు, ఏంటంటే ఇప్పుడు జనరల్గా సోషల్ మీడియాలో సో ఇన్స్టా అయినా కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి టిక్ టాక్ అయినా కావచ్చు, కొంతమంది మోడల్స్ కాకపోయినా కూడా మేము మోడల్స్ అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు ఒక మాటలో చెప్పాలి? అవును, అంటే నాకు చాలా టైమ్స్ అంటే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను నా ఫ్రెండ్స్, నా సర్కిల్లో ఉన్న వాళ్ళు. అలా చాలామంది ఇట్లా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తోని డిఫరెంట్ కలర్స్తోని వస్తూ ఉంటారు. మోడల్ అనుకోండి, ఇట్లా సాంగ్స్తోని. సో బట్ ఓకే ఫైన్, నేను వాళ్ళనేమో ఏమంటారు నెగటివ్గా చూడకుండా, బట్ వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడానికి ఒక స్టైల్లో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని తప్పంటారా ఒప్పంటారా అనేది వాళ్ళ సమాజం, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు మోడలా కాదా రియలా అంటే నేను మన ప్రొఫెషన్ పరంగా మనమైతే యాక్సెప్ట్ చేయము. వాళ్ళ వేలో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, సో అది వాళ్ళ ఇష్టము. బట్ మనం ఒక మోడల్ అవ్వాలి అనేసి అనుకుంటే 100% వాళ్ళు ప్రొఫెషనల్ వేలోనే బిహేవ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రొఫెషనల్ వేలోనే కాంట్రాక్ట్స్ వస్తూ ఉంటాయి. అంటే యాడ్ ఎండోర్స్మెంట్స్ అయినా, లేకపోతే ఫ్యాషన్ షోస్ అయినా, కామర్స్ షూట్స్ అయినా, లైక్ మీడియాస్ అయినా, ఎనీథింగ్ ఎక్కడైనా కానీ వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ వేలో ఉన్నప్పుడే వాళ్ళకి కెరీర్ అనేది బాగుంటుంది. సో మీరు అన్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అది వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి చేస్తున్నారే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఫ్యాషన్ షోలో కానీ ఏ ఎండోర్స్మెంట్స్లో కానీ ఎక్కడ కానీ కనబడరు. వాళ్ళు జస్ట్ ఫర్ ఫన్ చూడాలి, బాగుంటే అప్రిషియేట్ చేయాలి, లేదు అంటే స్కిప్ చేసేసేయాలి. ఇంకా సోషల్ మీడియా అన్నప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. నేను నా వేలోనే ఉంటా, మీరు మీ వేలోనే ఉంటారు. వాళ్ళని కామెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ నన్ను చాలామంది అడుగుతారు, వీళ్ళందరూ మీ మోడల్స్ అయినా అనేసి అడిగితే లేదు, వాళ్ళు డిఫరెంట్ పార్ట్, మనది డిఫరెంట్ పార్ట్. వాళ్ళతోనే ఇప్పుడు ఎక్కువ ప్రమోషన్స్ అవుతున్నాయి కదా, మిగతా మోడల్స్ అందరినీ పక్కన పెట్టేసి ప్రమోషన్ అవుతుంది. బట్ వాళ్ళకి 1 రూపీ కూడా దానివల్ల బెనిఫిట్ ఏం జరగదు. ఫేమ్ వస్తుందేమో, జనాలను వాళ్ళు గుర్తుపడతారేమో, కానీ ప్రొఫెషనల్ వేలోనైతే వాళ్ళకి 1 రూపీ కూడా వెళ్ళదు అనేసి నాకు తెలిసిన. ఎందుకంటే ఇప్పుడు మీటింగ్స్ అయినప్పుడు మనకు తెలిసిపోతాయి కదా, అండ్ క్లయింట్స్ ఎవరిని చూస్ చేసుకుంటారో అనేది మనకు తెలుసు. దట్ ఓన్లీ ఫర్ ఫన్, ఓన్లీ టేక్ ఇట్ ఈజీ అనేది తీసుకోవాలి అంతే, చూసి స్కిప్ చేయాలి అంతే తప్ప వాళ్ళని మనం డిగ్రేడ్ చేయలేము. వాళ్ళకంటే మనం హైలైట్ అని మనం చెప్పలేము. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనం ప్రొఫెషనల్ వేలో వెళ్తాము. వాళ్ళు టైంపాస్కి చేసుకుంటారు, లేదు అంటే ఫేమ్ కోసం చేసుకుంటారు అంతే. సో దాదాపుగా కొంతమందికి ఇప్పుడు మోడలింగ్ చేయాలన్నా కూడా అమ్మాయిలు చాలా వరకు భయపడుతూ ఉంటారు. సో పల్లెటూరు నుండి వచ్చే అమ్మాయిలకి మీరేం చెప్తారు? అంటే మోడలింగ్కి రావచ్చు అని చెప్పొచ్చా?
ఎస్, అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు పల్లెటూరు అనేసి మనము అనలేము, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మనకి ఇంటర్నెట్ అనేది చాలా మందికి అవైలబుల్ అయిపోయింది. సో ఇప్పుడు గ్లోబలైజేషన్ అనాలి మనం. సో మనం సిటీలో ఉన్న పల్లెటూరులో ఉన్న ఈక్వల్ నాలెడ్జ్ అనేది షేర్ అవుతా ఉంది. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఫ్యాషన్ గురించి నాలెడ్జ్ అనేది షేర్ అవుతూనే ఉంటుంది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎవరైతే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ముందు నుండే మనలాంటి వీడియోస్ అంటే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ వాళ్ళు చూస్తూ ఎడ్యుకేట్ అవుతూనే ఉన్నారు. వాళ్ళు డిసిషన్ తీసుకునే ముందే మనకి ఇప్పుడు నాకు వచ్చే రెగ్యులర్ ఎంక్వైరీ కాల్స్లలో చాలామంది మన వీడియోస్ చూస్తూ, అంటే యూట్యూబ్లో మన ఇంటర్వ్యూస్ అయినా, నా పర్సనల్ వీడియోస్ అయినా, నా సోషల్ మీడియా నుండి అయినా, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో దానివల్ల ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా, మీ ఇంటర్వ్యూ ద్వారానే, సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే చాలామందికి రీచ్ అవ్వచ్చు. వాళ్ళు బిఫోర్ కాంటాక్టింగ్ మీ ఈ ఇంటర్వ్యూ చూసి వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. సో ఎవరు రావాలనుకుంటున్నారు, ఇక్కడ అవకాశాలు ఎలా ఉంటాయి, ఇక్కడికి వచ్చే పర్సన్స్కి పేమెంట్స్ ఎలా ఉంటాయి అనేది అన్నీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. సో అట్లా విలేజ్లో ఉన్న వాళ్ళ నెగిటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉండొచ్చేమో 1-2% ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళైనా, విలేజ్లో ఉన్న వాళ్ళైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆల్రెడీ నాలెడ్జ్ షేర్ అయిపోతాయి. సో మనం అట్లా అనుకోవడము, మనం తక్కువ అయిపోతాం తప్ప వాళ్ళైతే ఫుల్ నాలెడ్జబుల్గానే ఉన్నారు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చినప్పుడు డౌట్స్ అడుగుతారు కదా, సో ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయా జనాలకి అనేసి అప్పుడు అర్థమవుతూ ఉంటుంది అన్నట్టు. సో దాన్ని బట్టి వీళ్ళు ఎంత స్టడీ చేసి వస్తారు అనేసి మనకు తెలుస్తూ ఉంటుంది. సో వంశీ గారు, ఇంకొకటి అంటే మోడలింగ్కి రావాలంటే పెళ్ళైన వాళ్ళు కూడా రావచ్చా, పెళ్ళి కాని వాళ్ళే రావచ్చా? ఎందుకంటే దీనికి పర్టికులర్గా అందం మాత్రమే కావాలి. సో వాళ్ళ స్కిన్ టోన్ చూస్తూ ఉంటారు కాబట్టి మ్యారేజ్ అయిన వాళ్ళు అలో చేసుకోవడానికి అంటే ఇంతకుముందు నేను చెప్పాను, కలర్, హైట్, ఏజ్, జెండర్, లొకేషన్తో సంబంధం లేకుండా ఎనీ ఏజ్ గ్రూప్ 6 years to 60 years వరకు ఎవరైనా ఫ్యాషన్ మోడలింగ్లోకి రావచ్చు. వాళ్ళందరికీ అవకాశాలు ఉంటాయి. బట్ బేసికల్గా కంపేర్ టు మ్యారీడ్ అన్మ్యారీడ్ పీపుల్ని చూసుకున్నప్పుడు ఎక్కువ మంది అన్మ్యారీడ్ పీపులే ఉంటారు మోడలింగ్లో, చాలా తక్కువ పర్సెంటే మ్యారీడ్ పీపుల్ ఉంటారు. బట్ నౌవేడేస్ మ్యాక్సిమం పీపుల్ మోడలింగ్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పర్మిషన్ తీసుకొని, వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని 100% వస్తున్నారు. సో ఇక్కడ ఏజ్ అనేది అండ్ మ్యారేజ్ అనేది ఏం వాళ్ళకి స్టాప్ అయితే ఏం చేయదు. కంపల్సరీ వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని బయటకు వచ్చినప్పుడు చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ మధ్యలో మిస్ కాంపిటీషన్స్తో పాటు మిస్సెస్ కాంపిటీషన్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా చాలామంది మన ఇన్స్టిట్యూట్లో అయితే ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. అంటే 1 weekకి 10 daysకి 15 daysకి సపరేట్ కోర్సెస్ ఉంటాయి. ఎవరైతే బ్యూటీ పేజెంట్ కోసం రెడీ అవుతారో, మిస్సెస్ ఇండియా, మిస్సెస్ ఏపీ, మిస్సెస్ తెలంగాణ, మిస్సెస్ ఏసియా పసిఫిక్ అనేసి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మ్యారీడ్ పీపుల్ కోసం ఎక్స్క్లూజివ్గా బ్యూటీ పేజెంట్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు కూడా 10 days, 15 days, 20 days, 25 days, 1 month కోర్సులు కూడా వాళ్ళు కూడా స్పెషల్ ట్రైనింగ్ కోర్సులు కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అట్లా. సో అంటే జనరల్గా జాబ్ చేస్తే ఒక మంత్లీకి శాలరీ వస్తుంది, కానీ ఈ మోడలింగ్ ఫ్యాషన్ షో చేయడం వల్ల బాగా సంపాదిస్తారు అని చెప్పేసి ఒక మాట అంటారు. కొంతమంది ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ కొద్ది కూడా చెప్తూ ఉంటారు. సో అంటే మీ ఉద్దేశంలో ఏం చెప్తారు దాని గురించి? బాగా సంపాదించవచ్చా? అంటే సంపాదించవచ్చా అంటే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసి మనము మన గోల్స్ అనేవి లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ పెట్టుకున్నప్పుడు మనం ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ దీంట్లో కూడా ఏంటి అంటే స్టార్టింగ్ ఫ్రెషర్ మోడల్గా ఉన్నప్పుడు బేసిక్ పేమెంట్సే ఉంటాయి. 2000, 3000, 4000 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఒక మంచి సూపర్ మోడల్ అయ్యే టైంకి ఒక 2-3 years మనం మోడలింగ్లో స్పెండ్ చేస్తే మన పేమెంట్స్ వచ్చేసి పర్ డేకి 25,000, 30,000, 50,000, 1 lakh కూడా ఇచ్చే సంస్థలు ఉన్నాయి. అంటే డిపెండ్స్ ఆన్ మన ఫేమ్ని, మనకున్న యాటిట్యూడ్, అంటే మోడలింగ్ ప్రొఫైల్ ఉంటాయి కదా, మన పోర్ట్ఫోలియో ఎంత బిల్డ్ అవుతూ ఉంటే మనకి వచ్చే రెమ్యునరేషన్ అనేది అంత పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో దట్ ఈరోజు మనం 1000 రూపీస్కి వర్క్ చేసినా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వచ్చే వరకు మనకి 1 lakh కూడా రావచ్చు. అంటే అలాంటి ఫేమ్ని మనం గెయిన్ చేయొచ్చు ఇండస్ట్రీలో. అంటే పర్ఫెక్ట్గా మనం డైట్ మెయింటైన్ చేస్తూ, స్కిన్ టోన్ని మెయింటైన్ చేస్తూ, హెయిర్ స్టైల్ని, మన స్టైలింగ్ని ప్రమోట్ చేసుకుంటూ, సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ మన ప్రొఫైల్ని మనమే బిల్డ్ చేసుకుంటూ ఉంటే 100% మనకు మంచి మార్కెట్ ఉంది అని తెలిస్తే మంచి కంపెనీస్ 1 lakh per dayకి ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్లా ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకవేళ మంచి మోడల్ అవ్వాలి అనేసి అనుకుంటే మీరు లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని మోడలింగ్లోకి వస్తే మాత్రం 100% సక్సెస్ అవుతారు. మంచి ఎర్నింగ్స్ కూడా చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ పార్ట్ టైం జాబ్ లాగానే దీన్ని చూసుకోకుండా
ఫుల్ ఫుల్ టైం కెరీర్గా కూడా లైఫ్ చూసుకోవచ్చు. లాంగ్. పర్ డేకి 1 lakh మీరు ఎర్న్ చేస్తున్నారు అంటే మంత్లీ మీకు 10 షోస్ వస్తే సరిపోతుంది. Super. 10 lakhs అంటే ఒక సీఈఓకి వచ్చినంత వస్తుంది అన్నట్టు మీకు కూడా. మీకంటే ఎక్కువ సంపాదించవచ్చు అంటే వాళ్ళే. నాట్ ఓన్లీ మీ ఎనీవన్ చాలా మంది ఉంటారు కదా. మంత్లీ 10 lakhs అంటే అది చిన్న అమౌంట్ కాదు కదా, చాలా పెద్ద అమౌంట్. సో అది డిపెండ్స్ ఆన్ మోడల్, మనం ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది. ఎవ్రీడే మనం గెయిన్ అవుతూ ఉండాలి, ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉండాలి, అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి. వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ అస్ అంటే మన గురించి, అంటే మన ఫ్యాషన్ గురించి ఏం జరుగుతుంది మన సిటీలో అని తెలుసుకుంటూ ఉండాలి. సో అప్పుడు 100% వాళ్ళు సక్సెస్ అవుతారు, ఎర్నింగ్స్ కూడా బాగుంటాయి. సో వంశీ గారు మిస్ ఇండియా కావాలంటే ఏం చేయాలి? అసలు ఫస్ట్ మిస్ ఇండియాకి ముందు నా క్వశ్చన్ ఏంటంటే ఐశ్వర్య రాయ్ గురించి మీరు ఏం చెప్తారు అసలు ఫస్ట్? సింపుల్, బ్యూటీ. ఓకే. 1 word చెప్పాలంటే బ్యూటీ అంతే. ఇంకా అంటే చాలా మంది బ్యూటీస్ ఉంటారు. 1 wordలో చెప్పాలి అనుకున్నప్పుడు ఆమె గురించి బ్యూటీ అంట. నాట్ ఓన్లీ బ్యూటీ, బ్యూటీ విత్ ద బ్రెయిన్ తను వచ్చేసి. ఎందుకు అంటే ఎంతమంది మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఇట్లా అయినా కానీ ఆమెలాగా ఫ్యాషన్లో అండ్ యాక్టింగ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఎవరు అంటే ఐశ్వర్య రాయ్. సో ఆబ్వియస్లీ ఇప్పటికి స్టిల్ మిస్ ఇండియా ఈ ఇయర్ ఎవరో చాలా మంది తెలియదు, కానీ మిస్ ఇండియా ఎవరు అంటే ఐశ్వర్య రాయ్ అంటారు. ఐశ్వర్య సో రాయ్, అట్లా బ్యూటీకి ప్రియాంక బ్రాండ్ చోప్రా. అంబాసిడర్ అయిపోయింది మన ఇండియాలో. సో మిస్ ఇండియా అనే కాకుండా ఎనీ కాంపిటీషన్, మిస్ తెలంగాణ అయినా, మిస్ ఏపీ అయినా, మిస్ హైదరాబాద్, మిస్ నెల్లూరు అయినా, మిస్ గుంటూరు అయినా, మిస్ విశాఖ అయినా, మిస్ విజయవాడ అయినా, ఎనీథింగ్ ఏ బ్యూటీ ప్రెజెంట్ మీరు తీసుకున్నా, మిస్టర్ హైదరాబాద్ అయినా, మిస్టర్ ఇండియా అయినా, మిస్టర్ వరల్డ్ అయినా, ఎనీథింగ్ ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా ఫస్ట్ మనం ఒక కంపల్సరీ వాళ్ళంటే బిఫోరే స్టార్ట్ అవుతారు. అంటే ఏజ్ ఆఫ్ 15, 16, 20 అదే ఈ బిట్వీన్లోనే, ఈ ఏజ్ టైంలోనే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి విన్ అవ్వడానికి. సో అప్పుడు ఏంటి అంటే మనం ఒక మంచి ఏజెన్సీతో టైఅప్ అయిపోయి, ఇన్స్టిట్యూట్తో టైఅప్ అయిపోయి, ఒక ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్, ప్రొఫెషనల్ షో డైరెక్టర్ ఉన్న పర్సన్తో ట్రైనింగ్ తీసుకుంటే, అంటే లాంగ్ టర్మ్ ఒక 1 year ట్రైనింగ్ తీసుకుంటే, అంటే చాలా ఉంటాయి దాంట్లో. ఫిజిక్ మెయింటైన్ చేయాలి, స్కిన్ మెయింటైన్ చేయాలి, హెయిర్, కమ్యూనికేషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది. సో చాలా టెస్ట్లు ఉంటాయి ఒక మిస్ ఇండియా కావాలి అనుకున్నప్పుడు. సో అవన్నీ మనం పర్ఫెక్ట్ అవ్వాలి అనేసి అనుకుంటే 100% మనం ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో, ఏదో ఒక డైరెక్టర్ దగ్గర, ఫ్యాషన్ డైరెక్టర్ దగ్గర జాయిన్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో అట్లా వాళ్ళకి చాలా స్టేజెస్లో జరుగుతుంది. ఇప్పుడు మనకి March 9th మిస్ వరల్డ్ 27 years తర్వాత ఇక్కడ ముంబైలో జరుగుతూ ఉంది మిస్ వరల్డ్ పోటీ. సో ఇప్పుడు అలాంటి నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తూ ఉంటే 1 year టైంలో నెక్స్ట్ అడిషన్ పడ్డప్పుడు మనం వెళ్ళిపోవచ్చు. ప్రతి స్టేట్లో, ప్రతి సిటీలో మనకి మిస్ ఇండియా అడిషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. బిఫోర్ 1 month నుండే మనకి అడిషన్స్కి వాళ్ళ ఎంక్వైరీకి రిజిస్ట్రేషన్స్ అప్లై చేయమని మనం అడుగుతూ ఉంటారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మిస్ ఇండియా ఆర్గనైజేషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్, వాళ్ళ సైట్ని ఫాలో అవుతూ ఉంటే అన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఓకే. సో అది ఫాలో అప్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు అంటే ఎనీ ఏజెన్సీ లైక్ అంటే మనలాగా, మన హైదరాబాద్ మోడల్స్ ఏజెన్సీ లాగా అప్రోచ్ అయిపోతే వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు దానికి అప్లై చేసుకుంటే ఒకవేళ లక్ బై ఛాన్స్ వాళ్ళే మిస్ ఇండియా అయితే ఇంకా సో హ్యాపీ కదా, ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాం. మన తెలుగు అమ్మాయి కూడా మిస్ ఇండియా అయింది అనేసి. రీసెంట్గా 2 years బ్యాక్ మానస వారణాసి అనేసి మిస్ ఇండియా మన హైదరాబాద్ నుండి విన్ అయ్యారు. సో అలా. సో డాక్టర్ కూడా ఎవరో ఉన్నారు కదా, డాక్టర్ ఆమె మిస్ ఇండియా అయిన తర్వాత మిస్ వరల్డ్ అయింది. తనే వచ్చేసి మానుషి చిల్లర్ 2017 విన్నర్. అదే టైంలో మిస్టర్ వరల్డ్ కూడా మన ఇండియనే, మన ఇండియన్తో పాటు మన హైదరాబాద్ రోహిత్ ఖండేవాల్ 2017లో. యా, సూపర్. మీ స్టూడెంట్స్ కూడా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 100% యాజ్ ఎ ఫ్యాషన్ లవర్గా మన తెలుగు స్టేట్స్ నుండి ఎవరు సక్సెస్ఫుల్ అయినా యాజ్ ఎ ఫ్యాషన్ లవర్గా మన ఫ్యాషన్ ఇండస్ట్రీలో హ్యాపీ ఫీల్ అవుతాం. సో మీరు గోదావరి అని చెప్పారు కాబట్టి గోదావరికంలో చాలా మంది మోడల్స్ ఉన్నారు అనుకుంటా, వెతికి మరి పట్టుకొచ్చి ఏం చెప్తారు, వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి మీరు? గోదావరికని అంటే ఒక లవ్, ఒక ఎమోషన్. అది సింగరేణి అంటేనే ఒక ఎమోషన్, అంటే ఒక బాండింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సింగరేణిలో ఉన్న వాళ్ళు సింగరేణి ముద్దు బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో మనకి వివిధ స్టేట్స్ నుండి ఎలా వస్తారో సింగరేణిలో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉంటారు కదా. నార్త్ ఇండియా నుండి ఉంటారు, ఆంధ్ర నుండి ఉంటారు, తెలంగాణ నుండి ఉంటారు, ఎవ్రీవేర్. సో అట్లా అందరితో కలిసి అక్కడ ఉండడం వల్ల నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు అయితే ఏం డిఫరెంట్ అయితే ఏం అనిపించలేదు. సో
అక్కడ సింగరేణిలో ఉన్న పీపుల్ కూడా చాలా టాలెంటెడ్గా ఉంటారు. వాళ్ళు కూడా ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి రావాలని మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు పర్సనల్గా. సో 100% వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా రావచ్చు. నాట్ ఓన్లీ సింగరేణి పీపుల్ అని కాకుండా ఎనీ ఫ్యాషన్ లవర్స్ కెన్ కమ్ అండ్ జాయిన్ విత్ అస్. మన జర్నీలో స్టార్ట్ అవుతే చూడొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ స్కిల్ కూడా ఉంటుంది. మీ జాబ్ మీరు చేస్తూ ఇక్కడ సైడ్కి ఫ్యాషన్ మోడలింగ్లో మీరు డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు, ఫేమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. లక్ బై ఛాన్స్ బాగుంటే మీరు హీరోయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో జనరల్గా మోడలింగ్ చేసిన వాళ్ళని ఎందుకు హీరోయిన్గా ఎంచుకుంటారు, సైడ్ యాక్టర్గా పెట్టుకుంటారు? మిగతా వాళ్ళని దాదాపు చాలా వరకు తీసుకోరు. ఎందుకు అంటే ఫస్ట్ వీళ్ళు కెమెరా ఫేస్ చేస్తారు కదా, బిఫోర్ కమింగ్ టు ద డైరెక్ట్ యాక్టింగ్ వీళ్ళు ఆటోమేటిక్గా కెమెరాని ఫేస్ చేస్తారు కాబట్టి కెమెరా ముందు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, సో వాళ్ళ పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగటివ్ పాయింట్స్ ఏంటి అనేది తెలుస్తుంది. అంటే కొంతమంది ఒక సైడ్ ఏదైనా మార్క్స్ ఉంటే ఒక సైడే చూపిస్తారు, కొందరు అంటే డిఫరెంట్ వాళ్ళ ప్లస్లని ఎక్స్పోజ్ చేస్తూ మైనస్లు ఏమున్నాయో తనకి దాన్ని హైడ్ చేస్తూ ఉంటారు. సో అదొక మోడల్కి పర్ఫెక్ట్గా తెలుస్తుంది కాబట్టి చాలామంది డైరెక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా హీరోయిన్లని మోడలింగ్ నుండి వచ్చిన వాళ్ళని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది సక్సెస్ అవ్వచ్చు, కొంతమంది ఫెయిల్యూర్ అవ్వచ్చు, కొంతమంది ఓన్లీ మోడలింగ్లోనే సక్సెస్ అవుతారు, కొంతమంది మూవీలో ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇది ఉంటే అది ఉంటుంది. కొంతమంది అంటే అదే 2 వేస్ ఉంటాయి. మూవీలో ఉన్న వాళ్ళు మోడలింగ్లో సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ సక్సెస్ అవ్వచ్చు, డిపెండ్స్. సో థ్యాంక్ యూ వంశీ గారు, ఈరోజు మాకు మోడలింగ్ గురించి చాలా అంటే తెలియని విషయాలు కూడా తెలియజేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.